వచ్చిన తర్వాత కాబట్టి ఇప్పుడు తప్పు వారి చేశారంటారా? బ్రహ్మాండంగా అడిగారు సార్ మీరు కూడా చాలాసేపు తర్వాత. ఇప్పుడు నేను 2 రిపోర్ట్లు అడిగా. ఒకటి వాళ్ళు చెప్తున్నటువంటి వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది వాళ్ళ హయాంలోనే, పాయింట్ నెంబర్ 1. దానికి మేమంతా బాధ్యులు. పాయింట్ నెంబర్ 2, ఇంకొక తప్పుడు రిపోర్ట్ తీసుకొని వచ్చి దాంట్లో అది జంతువులు కొవ్వు కలిసింది, ఏదో ఫిష్ ఆయిల్ కలిసింది, అది కలిసిందని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, అది ఆ రిపోర్ట్ మూడో అంశం వచ్చేటప్పటికి ప్రతిరోజు దయచేసి వినండి, లేదంటే డిబేట్ మానే మీరు కూడా సర్ది చెప్పుకోవడం సార్. ప్రతిరోజు ఏదైతే సంబంధించినటువంటి ఆవు నెయ్యి ట్యాంకర్లు వస్తాయో దాన్ని 3 టెస్టులు చేస్తారు సార్. 3 టెస్టులు చేస్తారు. 3 టెస్టుల్లో ఒకటి మాయిశ్చర్ కంటెంట్ ఉందా లేదా, ఉంటే పక్కన పెట్టేస్తారు. 2 ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ ఏమైనా కలిసిందా, ఉంటే దాన్ని తీసుకోరు. 3 ఫారెన్ యానిమల్ ఆయిల్ ఏమైనా కలిసిందా, ఉంటే తీసుకోరు. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేయదు, మళ్ళీ వెనక్కి పంపించేస్తారు ఆ లారీని. ఈ 3 రిపోర్టుల్ని టీటీడీ ల్యాబ్ లోనే చెక్ చేస్తారు. 2 to 3 అవర్స్ పట్టింది ఈ 3 టెస్టులు చేయడానికి. 3 వేరు అధికారుల పర్యవేక్షణలో ఈ 3 టెస్టులు, అది కూడా ఆ కంపెనీ ఏదైతే ఆవు నెయ్యి వస్తుంది కదా, ఆవు నెయ్యికి సంబంధించినటువంటి ఆ కంపెనీ ప్రతినిధి ఒక అతను వస్తాడు. అట్లానే టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ అధికారి ఉంటాడు. ఏ అధికారి వస్తారో కూడా ముందే చెప్పరు. ఏ అధికారి వస్తారో కూడా చెప్పరు. అప్పటికప్పుడు అధికారి వచ్చి టెస్ట్ చేసి ఓకే అంటే తప్పుడు ప్రచారం చేస్తారు, బయటకు వస్తే కదా రోడ్డును పడేస్తారు కదా, మీకు భయం. వినండి, ఇవి చెక్ చేసిన తర్వాత వీటిల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చెక్ చేసి కొన్నిట్లో ఇవి ఫ్యాట్ కలిసిందని. ఏంటి ఇప్పుడు మీరు అన్నట్టుగా మాయిశ్చర్ కంటెంట్ అంటే ఆ తేమ ఎక్కువ ఉంటామో ఇలా ఉంటే వెనక పంపించిన దాఖలాలు ఉన్నాయి దాదాపు 10 to 15 సార్లు. ఇది ప్రతిరోజు చెకింగ్ జరిగింది, ప్రతి వెహికల్ కి చెకింగ్ జరిగింది. ఇంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుండి, రామారావు గారి ప్రభుత్వం నుండి, వైఎస్ఆర్ గారి ప్రభుత్వం నుండి, జగన్ గారి ప్రభుత్వం నుండి ఎవరున్నా కూడా ఇంత ట్రాన్స్పరెంట్ గా అక్కడే తిరుమలలోనే ల్యాబ్ లోనే టెస్టులు చేసిన తర్వాతే ఆ ఆవు నెయ్యికి సంబంధించిందో లేదంటే ఇంకేదన్నా తిరుమలకు సంబంధించినటువంటి టెస్ట్ జరిగిన తర్వాత. కానీ 2 వినండి సార్, 2 ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దుష్ప్రచారం ప్రకారం 2 నెలల క్రితం వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి మీరే చెప్తున్నారు. మరి 2 నెలల్లో ఎవరి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోలేదు? నేను అడుగుతున్నాను సూటిగా. ఆ వెజిటేబుల్ ఫ్యాట్ కలిసినటువంటి ఆ కంపెనీ మీద మీరు కేసు పెట్టి కంపెనీ ఎండీని జైలుకి పంపించారా? ఎవరి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? మేము అడుగుతున్నాం ఈరోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. తేలాలి, నిజాలు నిగ్గు తేలాలి. 140 కోట్ల హిందూ భక్తులకు సంబంధించి ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అందరి మనోభావాలను దెబ్బతీస్తూ తన రాజకీయ ప్రయోజనాల కోసం చేసినటువంటి తప్పుడు ఆరోపణలు, ఆ ఉన్మాద చర్యలకి నేను నిజమా అబద్ధమా మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుతున్నాం. ఇక్కడున్న సిఐడితోనో లేదంటే ఓ ముస్లిం అధికారితోనో మీరు చేసేటటువంటి విజిలెన్స్ ఎంక్వైరీని మేము అడగట్లా. కరీముల్లా అనే ముస్లిం అధికారితో మీరు చేసేటటువంటి ఎంక్వైరీ గురించి కాదు. సుప్రీంకోర్టు సిట్టింగ్ సార్ మేము ధైర్యంగా మేము వెంకటేశ్వర స్వామి మీద భక్తితో 140 కోట్ల హిందూ మనోభావాలు కాపాడాల్సినటువంటి భక్తితో నిజంగా బాధతో, భక్తితో పాటు బాధతో ఇంత ఉన్మాదంగా ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిజంగా జరిగిందా లేదా, వాళ్ళ ఆరోపణలకి సంబంధించి ఎంక్వైరీ మేము అడుగుతున్నాం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో. ప్రభుత్వంగా మీరు ఎందుకు ఎంక్వైరీకి వెనకడుగు వేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేయకపోతే, మీరు అబద్ధాలు చెప్పకపోతే మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ వేస్తారా? మేము స్వాగతిస్తున్నాం సార్. మా మీద ఆరోపణ చేసినప్పుడు మేము అడుగుతాం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ. ఇది పెద్ద విచారణే కదా, మరి ఎందుకు వాళ్ళు బయటకు రావట్లేదు? ప్రమాణం చేస్తా ఉన్నాం. దేవుడి మీద ప్రమాణం ఎవరు చేసి అబద్ధాలు చెప్పరు కదా సార్. మీకు దేవుడు అంటే భక్తే కదా సార్ బ్రహ్మనాయుడు గారు. వెంకటేశ్వర స్వామి గారి మీద ప్రమాణం చేసి ఎవడన్నా అబద్ధం చెబితే చచ్చిపోతాడు, అప్పుడే కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు. మరి మేము అడుగుతున్నాం, వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుకుని మనవడిని అందరం తీసుకొని వచ్చి ప్రమాణం చేస్తానంటున్నారు. లోకేష్, దేవాంశు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం తీసుకొచ్చి ఇక్కడ కలిసింది అని మీరు ప్రమాణం చేయండి. మేము తప్పు చేయలేదు, కలవలేదని మేము ప్రమాణం చేస్తాం.
దానికి సిద్ధమా? రారు. 4 రోజులు దీని మీద డిబేట్ పెడతారు, మళ్ళీ ఇంకో అంశాన్ని తెర మీద తీసుకొని వస్తారు, రోజుకు బొరొద్దలేటటువంటి కార్యక్రమం చేస్తారు. జీవితం అంతా ఇలానే అబద్ధాలు ప్రచారం చేసి, ఎందుకంటే అబద్ధాలు ప్రచారం చేయడానికి వాళ్ళకి 10ల సంఖ్యలో ఛానళ్ళు ఉన్నాయి, 100 డిబేట్లు పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ప్రక్రియ చేస్తారు. ఇంత పెద్ద ఇష్యూ నిజంగా జరిగిందంటే మీ హయాంలో జరిగిన దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు అని అడిగారు. పాయింట్ నెంబర్ 1, ఆ వెజిటబుల్ ఫ్యాట్ కలిసినా అది తప్పే కదా. వాడి మీద కేసు ఎందుకు 2 నెలలుగా పెట్టలేదు? 2 నెలలుగా వాడిని బొక్కలో వేస్తే మక్కలు ఎందుకు ఎరగొట్టలేదు? ఎందుకు ఎరగొట్టలేదు? తర్వాత ఇప్పుడు వచ్చి నీతి కబుర్లు, శుద్ధపోత కబుర్లు, మీరైతే హిందూ మత భక్తుల్లాగా వేరంగా సృష్టించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారా? ఏమయ్యా బాలప్రకాష్ రెడ్డి గారు టీటీడీ మెంబర్ గా పనిచేశారు కదా మీరు. గౌరవంగా మాట్లాడతారు, మీరు కూడా గౌరవంగా మాట్లాడండి. 2 నెలలు అయితే ఎందుకు కేసు పెట్టలేదు? కుస్తీ పోటీలు కాదు వెంకరెడ్డి గారు ఆగండి సార్. ఎందుకు 2 నెలలు అయితే మీరు మెంబర్ గా పనిచేసి కొట్టు పెట్టుకొని పొద్దున్నే హిందూ మతవాదిగా వచ్చారు కదా. వెంకరెడ్డి గారు ఎందుకు కేసు పెట్టలేదని అడిగా. వెంకటరెడ్డి రెచ్చిపోయి మాట్లాడొద్దు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. డిబేట్ ఇది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అయ్యా పెద్ద హిందూ మత భక్తుడు వచ్చావు కదా, మాట్లాడే పద్ధతి తెలుసుకో. హిందూ మత భక్తుడు భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ మెంబర్ గా పనిచేసిన భానుప్రకాష్ రెడ్డి గారు 2 నెలలు అయితే కంపెనీ మీద ఆ ఎండీని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? వెంకరెడ్డి గారు అది సాధారణంగా నార్మల్ గా నేర్చుకో. నార్మల్ గా జరిగిద్దా? నార్మల్ గా అడగండి. అంటే మీరు అడిగేటువంటి విధానం ఏదైతే ఉందో అది వీళ్ళు చేసేటటువంటి ఉన్మాద చర్యలకి, వీళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారానికి మనిషిలాగా మామూలుగా మాట్లాడితే అర్థమవుతా సార్? మాట్లాడితే అర్థమవుతా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడు తీసుకొని వచ్చారని అడిగాను. మీకు ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్పారు, 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇంకా మీరు కూడా మాట్లాడితే మీరు కూడా మాట్లాడితే 11 స్థానాలకు పరిమితం చేస్తే ఎవడో ఇప్పుడు మేము బయట పెట్టాము. ఏం చేయాలో ఏం చేయబోతామో మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. మీరు సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ ఏంటి? మీ ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు చెప్పండి. మేము నడుచుకోవాల్సిన ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వం. ఎందుకు పారిపోతున్నారు? మీరు చేసిన ముందు ముసల పండుగ వెయిట్ చేయండి. అందరినీ శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం. తొందర ఎందుకు 24 గంటల మీరు ఎగిరినంత మాత్రాన ఏం అయ్యేది లేదు, ఉరిగేది లేదు, ఓపిక ఉండేది. మీరు ఎందుకు ఆరోగ్యం పాటు చేసుకుంటారు? మీకెందుకు బీపీ పెంచుకుంటారు? మీరెందుకు బీపీ పెంచుకుంటారు? మీ పార్టీ వాళ్ళు తప్పు చేశారు, చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఒక హిందూ వ్యతిరేకి. టీటీడీలో కూడా ఏ రోజు సాంప్రదాయాలు పాటించలేదు. ఒక్క రోజన్నా మీ ముఖ్యమంత్రి అది అడగండి. హిందూ సాంప్రదాయాలు పాటించండి, మళ్ళీ హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. హిందూ సాంప్రదాయాలు పాటించండి మీ నాయకుడు. నేను అడుగుతున్నా, మోడీ గారిని భార్యను తీసుకొని వచ్చి హిందూ సాంప్రదాయం ప్రకారం రమ్మనండి. ఎందుకు మోడీ గారు ఎందుకు తీసుకొని వస్తావు? మీ మోడీ గారిని ఎందుకు తీసుకొని వస్తావు? నేను ఫ్యామిలీ విషయాలు మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి భారతీయ గారితో కలిసి ఉన్నారు, అవన్నీ ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు పర్సనల్ విషయాలు అవసరమా? ఫ్యామిలీ విషయాలు అవసరమా? మోడీ గారు ఫ్యామిలీ విషయాలు అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి. అందుకనే దేవుడు మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వైసీపీ మీద ఉంది, వైసీపీ ప్రభుత్వం మీద ఉంది, వైసీపీ పెద్దల మీద ఉంది. ఎందుకు మీరు ఎంత సమర్థించుకున్నా మీ మాటలు నమ్మే వాళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్ భక్తులు మీ మాటలు నమ్మే వాళ్ళు లేరు. భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పటి వరకు కేసు ఎందుకు పెట్టలేదని ఇందాక వారు అడిగారు. అరే రామా, రిపోర్ట్ నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిన్ననే ముఖ్యమంత్రి, ఇది సెన్సిటివ్ ఇష్యూ అండి. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఆల్రెడీ ఇది బయట పెట్టలేదంటే కోట్లాది మంది హిందూ మనోభావాలు మాకు లేదు. ఇది హిందూ మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి ముఖ్యమంత్రి గారు దీంట్లో రియాక్ట్ అయ్యారు. జరగబో యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలో వారు నిర్ణయం తీసుకుంటారు.
తప్పు నేను మళ్ళీ ఇంతసేపు చెప్పాను కదా, తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు శ్రీవారి భక్తుల ముందు నిలబెడతామని చెప్తే అది వారికి వినపడకపోతే నేనేం అంటే చేస్తాను? భానుప్రకాష్ రెడ్డి గారు వారు ఎవరైతే సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా చేశారో వారందరూ కుటుంబ సమేతంగా వచ్చి స్వామి వారి మీద ప్రమాణం చేస్తాము, మీరు కూడా వచ్చి చేస్తారా, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న వెంకటరెడ్డి గారు లోకేష్ బాబు అనవసరంగా చేశాడు ఆరోపణలు కదా, చేసిన లోకేష్ బాబు చెప్పాడు కదా, నేను తిరుపతిలో ఉన్నాను రమ్మని చెప్పాడు కదా, రమ్మని చెప్పండి. వెంకటరెడ్డి గారిని పిలిపించమని చెప్పండి. సుబ్బారెడ్డి రేపు ఉదయం శనివారం కదా రమ్మని చెప్పండి. లోకేష్ బాబు రియాక్ట్ అయ్యాడు, నిన్న రియాక్ట్ అయ్యాడు, ఆయన రెడీ అని చెప్పాడు, రమ్మని చెప్పండి. సార్ వీడియో కూడా ప్లే చేయండి. లోకేష్ బాబు ఏం మాట్లాడారు? ఒక నిమిషం సార్, ఇదే ప్రైమ్ నేను వేదికగా సవాల్ను స్వీకరిద్దాం. ఇప్పుడు ఇదే భానుప్రకాష్ రెడ్డి గారిని మధ్యలో కూటమి కదా, ఆయన మధ్యలో మీడియేటర్ గా చేయమనండి, చేసి లోకేష్ గారిని టైం చెప్పమనండి. మీరు ప్రభుత్వం తరపున మళ్ళీ సుబ్బారెడ్డి గారు వస్తుంటే దయచేసి అడ్డుకోవద్దు, అది కూడా మీ బాధ్యతే. సుబ్బారెడ్డి టైం చెప్పమని చెప్పండి. ఇప్పుడు మీరు ఫోన్ లో మిస్టర్ భానుప్రకాష్ రెడ్డి గారు సవాల్ ప్రభుత్వంగా అధికారంలో మీరు టైం ఫిక్స్ చేసి సుబ్బారెడ్డి గారు టైంకి రండి, మీకు పోలీస్ సెక్యూరిటీ అంటున్నాం. ఎందుకు పారిపోతారు? ఒక నిమిషం నేను చెప్పి ఎవరు పారిపోయారండి? నిన్న భానుప్రకాష్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు